ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలని భయభ్రాంతుల్ని చేయడం, లేకపోతే భ్రమల్లో ముంచి పరిపాలన చేయడం అనే రెండు సూక్తులతో పనిచేసిన ఈ ప్రభుత్వానికి ఒక రెండు విషయాలు చెప్పాలనుకుంటా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు, మీ ప్రభుత్వం మీరు ఎన్ని గొప్పగా ఉన్నామని గాలి కబుర్లు చెప్పినా మీ దగ్గర ఉన్న అసలు బండారం అంతా ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉంటుంది. ఈ మధ్యకాలంలో మీరు పదే శాశ్వతంగా మేమే అధికారంలో ఉంటాం, అధికారంలో ఉండే విధంగా నేను ఏర్పాట్లు చేస్తూ ఉన్నానని మాట్లాడుతూ ఉన్నారు. ఏం ఏర్పాట్లు చేస్తున్నారో మాకు తెలియదు. బహుశా గత ఎన్నికల్లో ఓట్లు దొంగిలించబడ్డాయి, దాదాపు 45 లక్షల ఓట్లు చివరి నిమిషాల్లో లెక్క వేయబడ్డాయని చెప్పే ఒక అంశాన్ని మీ ముందు పెడితే, వారం రోజుల్లోగానే వీవీప్యాట్లన్నీ కాల్ చేసిన సంగతి కూడా మీ ముందర కూర్చోబెడితే, అసలు మీరు ఈ రోజున్న పదవే అది అనుమానాస్పదంగా ఉందన్న విషయాన్ని ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటే, మీరేమో చాలా కాలం ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాను, నేను ఆ విధంగా ఉన్నానని చెప్పే ప్రయత్నం చేస్తా, బహిరంగంగా చెప్తా ఉన్నా ఆ విషయాన్ని. అంటే మీ దగ్గర ఏర్పాట్లు ఏదో చూద్దాం, మళ్ళీ మీరు ఒక్కసారి ప్రజల్ని మోసం చేయొచ్చుగాక పదే ప్రజల్ని మోసం చేయలేదు. అసలు మీ ప్రభుత్వంలో అసలు వ్యవస్థల్ని, ప్రత్యేకించి పోలీస్ వ్యవస్థని, రెవెన్యూ వ్యవస్థని ఎంత దారుణంగా దిగజారుస్తున్నారో మీకు ఏమైనా అర్థమవుతా ఉందా? బహుశా మీరు చేసే ఏర్పాట్లలో ఒక భయోత్పాతాన్ని కలుగజేసి రాజకీయ పార్టీలుగా ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తూ సాధారణ ప్రజల్ని కూడా మీరు బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పడానికి ఏమాత్రం కూడా అసలు నేనైతే వెనక్కిపోవడంలే. ఎందుకంటే నిజంగా ఆ విధమైన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు మీరు ప్రభుత్వం యొక్క కార్యకలాపాలకి, ప్రభుత్వం చేసే కొన్ని పనులకు ప్రజలకు నచ్చకపోతే నిరసన కార్యక్రమం చేద్దామన్నా సరే పర్మిషన్ లేవని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు మీరు. అసలుకి భారత రాజ్యాంగం ఇచ్చిన వాక్ స్వాతంత్రాన్ని కానీ, లేకుంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఒపీనియన్, భావ ప్రకటన స్వేచ్ఛను కానీ మీరు గుర్తించడానికి నిరాకరించడం కాదు, ఆ రెండింటిని కూడా భారత రాజ్యాంగాన్ని మీరు అణగదొక్కే విధంగానే మీ ప్రవర్తన ఉందన్న సంగతి చెప్పడానికి నేను బాధపడతా ఉన్నాను. మాట్లాడడానికి వీల్లేదు, అనుమానం చెప్పడానికి వీల్లేదు, లేదా సత్యాన్ని చెప్పడానికి కూడా వీల్లేదు. ఇది మంచిది కాదని మీకు చెప్పాలనుకుంటా ఉన్నాం. ఎందుకంటే మీరు నేర్పించిన విద్య అందరూ నేర్చుకుంటారు, అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇప్పటికి కూడా సంయమనం పాటిస్తూనే మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మా లాంటి వాళ్ళమందరం కూడా. 27 మంది పైన మీరు ఆ కర్నూలు బస్ దహనంలో కేసులు పెట్టారు. చివరికి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని టార్గెట్ చేస్తూ కేసులు పెట్టారు. ఒక భావ వ్యక్తీకరణ లేకపోతే అభిప్రాయాన్ని చెప్పడం, అనుమానాన్ని చెప్పడం అన్నది ప్రభుత్వ పరిపాలనా మార్గాన్ని సుగమం చేసేందుకోసం, ప్రభుత్వం తనని తాను సంస్కరించుకొని ముందుకు పోవడం కోసం పనికొస్తున్న ఆలోచన మీకు లేకపోగా, తద్వారా మీరు మాట్లాడితే మీ మీద మేము నోటీసులు పంపిస్తాం, జాగ్రత్త అని సామాన్య ప్రజానీకానికి కూడా భయాన్ని కలిగించే విధంగా మీ ప్రణాళిక ఉందని నేను భావించాల్సి వస్తూ ఉంది. ఇక్కడ ఇటువంటి వాళ్ళని చాలామందిని భూమి చూసింది, రాజ్యం చూసింది, దేశం చూసింది. మీ దగ్గర ఏముండో కేసు పెట్టినాక, మీరు అరెస్ట్ చేసినాక కేసు పెడతారు. ఆ భాస్కర్ రెడ్డి పాపం వాళ్ళని అంత్యక్రియల కోసం వస్తే ఇక్కడికి అసలు నన్ను కుమ్మేశారని చెప్తా ఉన్నాడు ఆ పిల్లోడు. ఆఖరికి అతన్ని చితగ్గొట్టి మళ్ళీ మీరే కేసులు పెట్టడం ఏందో నాకు అర్థం కావడంలే. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ ఆలోచించుకోవాలి. ఏ వెలుగుల కోసం మీ ప్రయాణం చేస్తూ ఉన్నారో
మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యక్షంగా పోలీసు వాళ్ళని బెదిరించినా సరే మీరు రియాక్ట్ గారు మీరు మాట్లాడరు. కానీ మీరు ఉత్తరాలు పోస్ట్ మ్యాన్ లాగా తీసుకెళ్ళి మోసుకుపోతూ ఉంటారు. అసలు మీరు ఏ కార్యక్రమానికి ఉద్యోగాల్లో చేరారో, ఏ కార్యక్రమం నిర్వర్తిస్తున్నారో మీరు చూసుకోమని కోరుతా ఉన్నాను. ఈ రోజున మద్యం గురించి మాట్లాడితే, బెల్ట్ షాపుల గురించి మాట్లాడితే మీకు ఆగ్రహవేశాలు వచ్చేస్తాయి, మీకు చాలా కోపం వస్తుంది. ఆ కోపంలో మీరు ఏమేమో నిర్ణయాలు తీసుకుంటారు. ఆఖరికి మీకు అనుమానం ఉంటే, మీ పరిపాలన పైన మీకు నమ్మకం ఉంటే రండి మా దగ్గరికి, మాతో రండి. బెల్ట్ షాపులు ఎక్కడెక్కడ ఏ విధంగా అమ్మబడుతున్నాయో మీకే చూపిస్తాను. నేను చూపిస్తాను, రండి. వేరే వాళ్ళ దాంట్లో కూడా అవసరం లేదు. బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పడానికి మీకు నామోషి కాదు, మీరు వారిని గుర్తించరు. ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది మీకు సంబంధించిన వాళ్ళే ఆ వ్యాపారం చేస్తూ ఉన్నారని గ్రామస్తులు గ్రామాల్లో చెప్తా ఉన్నారు. రండి, చూపిస్తాం. అట్లాగే ఏదో క్యూఆర్ కోడ్లో పెట్టి మీరు వ్యాపారం చేస్తామంటా ఉన్నారు. బెల్ట్ షాపుల్లో ఎవరు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తారో చెప్పాలా. అసలు బెల్ట్ షాపుల్లో ఏ మద్యం అమ్ముతున్నారో కూడా రండి. అట్లాగే బాటిల్కి 10 రూపాయలు ఎక్కువ చేసి అమ్ముతున్నారని ప్రజలు చెప్తా ఉన్నారు, రండి. ఇవి మాట్లాడితే మీకు కోపం వస్తుంది. ఎందుకు మీరు ములకల చెరువులో ఆ జనార్దన్ రెడ్డిని పట్టుకోలేదంటే మీకు కోపం వస్తుంది. ఎవరో చెప్పినారని, కన్ఫెస్ చేసినారని జోగి రమేష్ అయితే లోపల పెడతారు తీసుకెళ్ళి. జోగి రమేష్ ఏమో సిబిఐ ఎంక్వైరీ చేయమంటాడు. మీరు చేసి ఉండాల్సింది, మీరే ప్రభుత్వం అడిగి ఉండాల్సింది. కనుక ఏ మంచి మాట మాట్లాడినా మీకు కోపం వస్తుంది. మీ యొక్క పరిపాలన గురించి ఏ విమర్శకు సిద్ధంగా లేరు మీరు. మోదా తుఫాను వల్ల ఉత్తరాంధ్ర ప్రత్యేకించి కోస్తాంధ్ర ప్రాంతాలు అతలాకుతలం అయిపోతే నిజంగా మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, మీరు అవార్డు తీసుకోవడం కోసం లండన్కి వెళ్ళారు. అట్లాగే మీ బదులు కార్యక్రమాలు చేస్తున్న మీ అబ్బాయి బొంబాయికి వెళ్ళాడు క్రికెట్ చూడడానికి. అడగకూడదు, అడిగితే కోపం వస్తుంది మీకు. మీ డీసీఎం ఏమో వెళ్ళి మాట్లాడితే తాట తీస్తా అంటూ ఉంటాడు. ఆ స్క్రిప్ట్ రైటర్ అన్నా మార్చాలి డైలాగు. కానీ ఇటువంటి పరిపాలనలో మీకు విమర్శ రాకుండా ఎట్లా ఉంటుంది? విమర్శను భరించలేంతగా మీరు ఎదిగిపోతే కష్టంగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు. ఏదేమైనా పాత్రం నాయకుల నుంచి కొద్దిగా మంచిని ఎవరైనా కోరుకుంటారు. మీ దగ్గర ఈ పరిపాలన మంచి అంటూ ఏమీ కనపడడం లేదు. చివరికి సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన అక్కడ ఏమీ లేకపోతే కేవలం విమర్శిస్తేనే మీరు తీసుకెళ్ళి చివరికి మధ్య కొత్త పద్ధతి కూడా నేర్చుకున్నారు. మీరు సోషల్ మీడియా కార్యకర్తల్ని, ప్రజల్ని భయపడించడానికి మీరు గంజాయి కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది బహుశా మీ ఆలోచన పరిధికి పరాకాష్ఠగా నేను భావిస్తూ ఉన్నాను. మీ దుర్మార్గమైన ఆలోచనకి ఇదొక పరాకాష్ఠ మీకు సహకరిస్తున్న పోలీసులు ఆలోచించుకోవాలి. కాలం ఎప్పుడు ఇదే విధంగా ఉండదు. సత్యాసత్య విచారణ జరుగుతుంది. ఎవరు ఏ విధంగా ప్రవర్తించారో అన్నీ కూడా ప్రజాక్షేత్రంలో తేల్చబడతాయని మా నాయకుడు పదే చెప్తా ఉన్నారు ప్రజాస్వామ్యబద్ధంగా. ఇది ఊరికే చెప్పే మాట కాదు. మీరు చేయాల్సిన పని చేయడంలే. లా అండ్ ఆర్డర్ అడుగంటిపోతూ ఉంది రోజు రోజుకి. రాష్ట్రం మొత్తం మీద గణాంకాల ప్రకారమే ఈ మత్తుకు బానిసైన వాళ్ళు ఎక్కువ మంది పెరిగిపోతూ ఉన్నారని గణాంకాలు చెప్తా ఉన్నాయి. బడుగు బలహీన వర్గాలపై దాడులు పెరుగుతున్నాయని చెప్పబడతా ఉన్నాయి. అక్కడెక్కడ కూడా మీ యొక్క వెంటనే ఒక ఎలక్ట్రిక్ రియాక్షన్ నాకేం కనపడడం లేదు. మా ఉమ్మడి జిల్లాలో ఆ 7 గుర్రాలపల్లెలో ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే ప్రభుత్వం ఏ విధంగానూ పోలేదు. 12 మంది 2 సంవత్సరాల పాటు అమ్మాయి మీద
అరాచకం చేస్తూ ఉంటే, చేశారు ఆ అమ్మాయి చెప్తా ఉంటే, ఆ అమ్మాయి గర్భవతి అయిందని బాధపడతా ఉంటే మీ దగ్గర నుంచి ఏముండదు. మాలాంటి వాళ్ళు పోతే అడ్డుకుంటారు, ఎత్తుకెళ్ళి ఆఖరి కేసులు పెట్టే ప్రయత్నం చేస్తారు తప్ప ఆ కారణం ఏంది, ఈ రాజ్యాన్ని ఏ విధంగా కాపాడదామన్న ఆలోచన మీరు రోజు రోజుకి మర్చిపోతున్నారని చెప్పడానికి నేను బాధపడతా ఉన్నాను. పటిష్టమైన లా అండ్ ఆర్డర్ ఉంటే, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉంటే ఈ రాష్ట్ర అభివృద్ధికి కూడా మీరు పరోక్షంగా కారణమవుతారు. మీరు ఈ విధంగా ప్రయత్నం చేసే కొద్దీ, ఈ విధంగా పొలిటికల్ బాసుల యొక్క లేక రాజ్యం యొక్క కోరికలు తీర్చడానికి మీరు ముందుకు పోయే కొద్దీ ఆఖరికి ఈ రాష్ట్రం వెనకబడ్డానికి కారణమవుతారన్న సంగతి నేను సకారణంగా సవినయంగా చెప్పాలనుకుంటా ఉన్నా. మీ అందరికీ కూడా ఎన్ని కేసులని భారిస్తారు ఆఖరికి దేశంలో. ఏమైనా సరే మాట్లాడితే, మీ గురించి మాట్లాడితే వెంటనే ఏదో విధంగా అసలు తయారు చేసిన వాడు, తయారు చేయించిన వాడు బయట ఉంటే ఎవరో ఒక ముద్దాయి చెప్పిన మాటతో జోగి రమేష్ లోపల ఉంటాడు. ఈరోజు కూడా ఎంత మందు తయారైంది, ఎట్లా అది ట్రాన్స్పోర్ట్ అయింది, ఏ షాపుల్లోకి వెళ్ళింది మీ దగ్గర లేదు. కేంద్ర కార్యాలయంలో పనిచేసే లేక ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న శ్రీహరి గారికి నోటీసులు పంపిస్తారు మీరు. ఏమీ మాట్లాడడానికి లేదు. మొన్న ఒక యూట్యూబ్ ఛానల్తో మా ఓనర్ నాతో మాట్లాడుతూ ఉన్నాడు. సార్ పిలిచి భయపడిస్తున్నారు, పిలిపించుకొని భయపడిస్తూ ఉన్నారు, అట్లాగే ఆఫర్లు ఇస్తూ ఉన్నారు. మేము బయట చెప్పుకోలేము సార్, మా బాధ ఏమింటామని చెప్తా ఉన్నారు. ఇటువంటి ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. చాలామందిని చూసింది రాజ్యం. నియంతలు మట్టి కొట్టుకుపోతారు. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ముందు మీరు మీ యొక్క పద్ధతులు మార్చుకోండి, ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయడం మార్చుకోండి, ఈ రాష్ట్రాన్ని సక్రమంగా పరిపాలించడం నేర్చుకోమని కోరుతా ఉన్నా. మీ నాయకత్వంలో రీసెంట్గా కాగ్ రిపోర్ట్ చూసుకోండి. మీరు చెప్పే గొప్పలన్నీ కూడా గాలికి ఎగిరిపోతాయి. మీరు చెప్పే కట్టుకథలు అక్కడే కరిగిపోతాయి. ఆ కాగ్ రిపోర్ట్ చూస్తే ఆ కాగ్ రిపోర్ట్లో స్పష్టంగా చెప్పారు ఆఖరికి ఈ 6 నెలల్లో 63,000 కోట్ల అప్పు తెచ్చి ఈ దేశంలోనే మొట్టమొదటి స్థానాన్ని అలంకరించారని కాగ్ చెప్తా ఉంది. పేపర్లో పబ్లిష్ చేశారు. బహుశా దానికి కూడా మీరు విజయోత్సవాలు జరుపుకుంటారేమో. అంటే అప్పు తెచ్చుకోవడంలో మమ్మల్ని మించిన వారు లేరని, తెచ్చిన అప్పులకు లెక్కలు చెప్పకుండా ఉండడంలో మమ్మల్ని మించిన వారు లేరని మీరు విజయోత్సవాలు జరుపుకున్నా నేను పెద్దగా ఆశ్చర్యపోను, ప్రజలంతకన్నా ఆశ్చర్యపోరు. లెక్కలు తీసుకోండి. అన్నిట్లో మీరు వెనకబడ్డారు. ఆఖరికి మీ ఆదాయ వ్యవహారాలు, మీ యొక్క సంపద సృష్టి కార్యక్రమంలో ప్రజలకు సంబంధించిన ఆస్తులు పప్పులు బెల్లాలకి అదేదో ఒక సెంటర్ గురించి చెప్పారు మీరు. అదాని పేరుతో ఉన్న అదానిదైనా లేక టెక్నికల్ సపోర్ట్ ఇచ్చే గూగుల్ దాన్ని గూగుల్ అనే ప్రచారం చేసుకుంటూ ఒక ఫేక్ ప్రచారాన్ని మేమంటే మళ్ళీ మీకు కోపం వస్తుంది. దాంట్లో అదాని ఉన్నాడు. లక్షలాది ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగుల్ని భ్రమపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్ని కోట్ల పెట్టుబడికి లేక మనం ఇచ్చిన స్థలానికి ఆ వచ్చిన లాభాల్లో ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి, ఎంత డబ్బులు జనానికి చేరితే చెప్పాలా. అడిగితే కోపం వస్తే ఎట్లా? ఆ రోజు 25,000 ఉద్యోగాలు కల్పిస్తామని అగ్రిమెంట్ ఉంది జగన్ రెడ్డి గారి హయాంలో. మీ దగ్గర ఊసే లేదు, అడిగితే మీకు కోపం వస్తుంది. అట్లాగే మీ మాటలు వినడానికి మీ దగ్గర ఎదురు చూస్తున్న మీ పోలీసు వాళ్ళ వెంటనే ఒక పని వస్తుంది, లేదా సిట్లు వస్తాయి. జనాలు స్టాండింగ్లో ఉంటారు, మీరేమో సిట్టింగ్లో ఉండి ఆర్డర్లు ఇస్తూ ఉంటారు. అసలుకి మీ బడ్జెట్ ఎక్స్పెండిచరే, మీరు పెట్టిన బడ్జెట్ ఎక్స్పెండిచర్లోనే ఈ 6 నెలల్లో దాదాపు 4,755 కోట్లు తక్కువ ఖర్చు పెట్టారని మీకు ఏమన్నా అర్థమవుతుందా? అసలు మీ సంపద సృష్టి ఏందో నాకు అర్థం కావడంలే. అప్పులు తెచ్చుకోవడమే సంపద సృష్టిగా బహుశా మీరు డిఫైన్ చేస్తారేమో. అసలు మీ దగ్గర రెవెన్యూ ఆదాయాలు లేవు. దాదాపు 8.4% తగ్గిపోయింది మీ దగ్గర నుంచి. దాదాపు 7,900 కోట్ల పైచిలుకు డబ్బులు రాలే, తగ్గిపోయింది. అదే ఇదే సంవత్సరాన్ని ముందు సంవత్సరంతో పోలిస్తే
అట్లాగే అమ్మకం పన్ను రోజు రోజుకి విపరీతంగా పెరుగుతుంది. నా హయాంలో అంత సంపద పెరుగుతోంది, ప్రజలతో సుఖ సంతోషాలతో ఉన్నారు, అంతా షావుకారులు అవుతారని మీరంతా ప్రకటిస్తూ ఉంటారు కదా. మీ దగ్గర అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం కూడా పడిపోయిన సంగతి మీరు గుర్తుంచుకోండి. దాదాపు 5.5% అమ్మకంలో వచ్చే డబ్బుల్ని మీరు కోల్పోయారు. ఇది మీరు చిన్నగా చూస్తూ ఉన్నారు. జిఎస్టీ ఆదాయాలు కూడా పడిపోయినాయి. ఇదేమి సూచిస్తున్నాయా అంటే చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయిందని, ప్రజల దగ్గర సంపద లేదని, ప్రజల సంపద ఎక్కడికి వెళ్ళిపోతుందో అర్థం కాని పరిస్థితుల్లో ప్రజలంతా కొట్టుమిట్టాడుతున్నారని, మీరు నెలకు 10,000 కోట్ల పైగా తెచ్చిన అప్పులు ఏమైనాయో అర్థం కాక జనాలు జుట్టు బీక్కుంటున్నారని, కొనుగోలు శక్తి లేక, ఆదాయం లేకపోతే ఈ రాష్ట్రానికి కూడా ఆదాయం ఎట్లా వస్తుందో కూడా మీరు ఆలోచించాలా. ఊరికే మాట్లాడితే తప్పుడు లెక్కలు చెప్తే కాదు. మీరు ఎంత తప్పుడు లెక్కలు చెప్తారో ఈ రాష్ట్రానికి ఉన్న అప్పుల లెక్క పరిశీలిస్తేనే అర్థమవుతుంది. ఎన్నికల్లో మీరు మీ మేధావులు 10, 12, 13 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది, జగన్ రెడ్డి గారు అప్పు చేశారని చెప్పారు. తీరా మీరు అసెంబ్లీలో మాట్లాడితే వచ్చిన లెక్క 3 లక్షల కోట్లు, కొద్దిగా అటు ఇటు. అంటే మీరు అధికారాన్ని తెచ్చుకోవడం కోసం ఎంత అబద్ధమైన చెప్పేందుకోసం వెనకాడడానికి ఆ ఒక్క లెక్కలు చాలు. మీ ఫైనాన్స్ మినిస్టర్ అడగండి, మీ ఫైనాన్స్ మినిస్టర్ మీకు లెక్కలు ఇస్తాడు. రేపటి నుంచి అయినా ఆ అప్పు లెక్కల్ని కొద్దిగా సర్దిద్దుకొని కోరుతా ఉన్నా. 2,27,000 కోట్ల అప్పు చేశారు. ఇవి అడగడానికి లేదు. మీ విధానం పైన మాట్లాడితే సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళని మీరు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారు. వాళ్ళ మీద ఆ కేసులో బెయిల్ వస్తుంది కాబట్టి, సుప్రీంకోర్టు పట్టుకాయలు వేస్తుంది కాబట్టి దానికి ఒక అటాచ్డ్గా ఇంకో కేసు పెట్టి దాన్ని చేసే ప్రయత్నం చేస్తారు. అరాచకాన్ని ప్రజలు కొద్ది కాలం సహిస్తారు. మామూలుగా అరాచకాల్ని సరిదిద్దేందుకోసం, అరాచకాల్ని సాధారణ పరిస్థితుల్లో ఉండేందుకోసం ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తాయి. కానీ అరాచకమైన ఆలోచన విధానాన్ని పెంచే విధంగా వ్యవస్థల్ని పురికొల్పడం మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నాం. ఇది మంచిది కాదు, ఎవరికి కూడా మంచిది కాదు. ఇది మేము చేశాం. మీ దగ్గర చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు. ఈ రోజున మీ మూలన వ్యయం అంతకన్నా ఉండదు. ఎప్పుడైతే మీరు అధికారంలో ఉంటే ప్రభుత్వ ఆస్తులు తగ్గిపోతాయి, అంటే ప్రజల ఆస్తులు తగ్గిపోతాయి, అప్పులు పెరుగుతాయి. అది సహజంగా మీరు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా చేసే పని అది. ఇప్పుడు దానికి మినహాయింపు ఏమి కాదు. మీ దగ్గర మూలధన వ్యయం 29% తగ్గిన 29.5% తగ్గిన విషయాన్ని ఇక్కడ నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఇంకా అనేక అంశాలు మాట్లాడుకోవచ్చు. అసలు మీరు రండి, ఇదే 6 నెలల కాలంలో, ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు 23-24 పరిపాలనలో సంక్షేమ రంగం పైన పెట్టిన ఖర్చంతా, మీరు ఆ 6 హిట్టు, ఈ హిట్టు, ఆ హిట్ అని చెప్పుకుని జనాలకు హిట్టు కొట్టమే కానీ ఆఖరికి ఆ హిట్టు కొట్టిన దాంట్లో ఈ 6 నెలల కాలంలో మీరు సంక్షేమ రంగం పైన ఖచ్చితంగా తక్కువ ఖర్చు పెట్టారు. లెక్కలు చూసుకోండి, మాటలు తగ్గించమని చెప్తా ఉన్నా నేను. మీరు ఎప్పుడు ఇంతే అడగరాదు. అడిగితే మీకు అదేదో ప్రీతిమైన కోపం వచ్చేస్తుంది. మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదు అని, బహుశా మీరు శాశ్వతంగా అధికారంలో ఉండాలని నేను ఏర్పాట్లు చేస్తున్నా అని చెప్పారు. ఆ ఏర్పాట్లలో ఇది బహుశా ప్రధానమైన అంశమైంటుంది. ఆఖరికి వైసీపీ శ్రేణుల్ని మంచి మాట్లాడినా సరే, చక్కటి సలహా ఇచ్చినా సరే, ఆ సలహాలను కూడా ఆఖరికి వాళ్ళ మీద రకరకాల ఒత్తిడులు, రకరకాల భయపెట్టాలు, రకాలుగా వాళ్ళని రాజ్యం ద్వారా వాళ్ళని బంధించే ప్రయత్నం చేయడం అన్నది, ఆ కేసులేంటి, నోటీసులేంటి, వచ్చి సమాధానం చెప్పుకోవడం ఏంటి అంటే ఏం మాట్లాడడానికి లేదు. అనంతపురం జిల్లాలో కరువు ఉంది. అనంతపురం జిల్లా రైతు ఆఖరికి పోయిన పంట రాలే. ఈ పంట పచ్చి కరువు వచ్చేందుకంటే వర్షాలు పడ్డాయి కానీ నిలబడే నీళ్లు మా దగ్గర లేవు. ఇంతవరకు హెచ్ఎల్సీ కింద కానీ బయట కానీ పూర్తి స్థాయిలో పంట వేసిన దాఖలా కూడా లేదు. అడిగితే మీకు కోపం వస్తుంది. ఆ కోపానికి మీరు వెంటనే ఆఖరికి బాధపడతారు. మీ బాధ ఎంత దూరమైనా పోవచ్చు.
ఇప్పుడు కాగ్ రిపోర్ట్లో వచ్చిన సత్యాలు మీ ఆదాయాలు తగ్గిపోయాయి, ప్రజల యొక్క ఆదాయాలు తగ్గిపోయాయి, అమ్మకం ద్వారా వచ్చే డబ్బులు తగ్గిపోయాయని, ఆ రెవెన్యూ తగ్గిపోయిందని, జిఎస్టీ తగ్గిపోయిందని, వెరసి ఈ రాష్ట్రంలో ఆఖరికి అప్పుల కుప్పగా మారిపోతూ ఉంది. ప్రతి నెల 10,000 కోట్లు. ఇంకొక మాట చెప్పారు, ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత అప్పు చేయలే, చాలా రాష్ట్రాలు చేసిన అప్పు కూడా ఇంతకంటే తక్కువే ఉంటుందని చెప్పిన విషయం మీకు గుర్తు చేస్తూ ఉన్నా. మీరు కాగ్ పైన కేసు పెడతారా? ఎందుకంటే ఇప్పుడు మీ ప్రభుత్వం సరిగా పనిచేస్తూ ఉందరో పనిచేస్తా లేదనో దాంట్లో విచారించినప్పుడు ప్రభుత్వ సంస్థ, మూడవది సంస్థ, స్వతంత్ర సంస్థ ఈరోజు చెప్పింది, ఆంధ్రప్రదేశ్లో ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది, ఆంధ్రప్రదేశ్లో జిఎస్టీలు పడిపోయాయి, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు ఉంది, ఆంధ్రప్రదేశ్లో మూలధన వ్యయం తగ్గిపోయింది, ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ రంగంలో పెట్టే డబ్బులు తగ్గిపోయినాయి అని కాగ్ చెప్పింది, కాగ్ రిపోర్ట్లో ఇచ్చింది. అంటే మీరు ప్రకటించిన పేపర్లపైన కేసు పెడతారా? లేక ఆ లెక్కలన్నీ వెరిఫై చేసిన ఆ ఉద్యోగస్తులపైన కేసు పెడతారా? లేక కాగ్ పైన కేసు పెడతారా? కనుక ఇటువంటి ఆలోచన మానేయమని మాలాంటి వాళ్ళు కోరుకుంటా ఉన్నాం. పరిపాలనలో ఈ రోజున మీరు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన అప్పుల్లో 2,80,000 వరకు దాదాపు లెక్కలు ఉన్నాయి. సబ్జెక్టు కరెక్షన్ అటు ఇటు మీ దగ్గర లెక్కే లేదు. లెక్కలెడితే మళ్ళీ ఇప్పుడు అమరావతి గురించి రాయలసీమ వాళ్ళం మాట్లాడామనుకో మీకు కోపం వస్తుంది. ఆ కోపానికి అవధులు ఉండవు. పరిపాలనలో సంక్షేమానికి అవధులు ఉండకపోతే రాజశేఖర రెడ్డి గారిని చూసాం, దాన్ని కొనసాగించిన జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం. చివరికి మెడికల్ కాలేజీల్ని మీరు ప్రైవేటు పరం చేసే ఆలోచన లాంటి దుర్మార్గమైన ఆలోచనలు మీకే వస్తాయి. ఈ దేశంలో ఎవరికి రావు. మీకు ఆ గుజరాత్ ఒక్కటి, ఎందుకంటే కూటమి ప్రభుత్వం కదా, మీరంతా గుజరాత్ మోడల్ తీసుకుంటూ ఉంటారు. మీరు ఎన్నని చివరికి ఒక నిందితుడు కన్ఫెస్ చేస్తే మీరంటే కేసు పెట్టేస్తారు. కనుక దాన్ని తప్పించుకోవడం కోసం అనేక మార్గాలు. చివరికి ప్రజాధనంతో పెద్ద పెద్ద లాయర్లను పెట్టి వాదిస్తారు. మీరు పెద్ద పెద్దలు నిమిషానికింత గంటకింత అని ఛార్జ్ చేసేవాళ్ళు, వాళ్ళని పెట్టుకుంటారు. మీరు ఏం బాగలేదని సంగతి తెలియజేస్తూ ఉన్నాం. చివరిగా ఒకటి, మీ దగ్గర మీరు కేసులు పెట్టడానికి అప్పుడెప్పుడో శ్రీశ్రీ గారు చెప్పిన ఒక కవిత ఈ సందర్భానికి అన్వయించదు, కానీ నాకు ఒకటి గుర్తుకొస్తా ఉంది. కాదేది కవిత కనర్హం, అగ్గిపిల్ల కుక్కపిల్ల సబ్బు బిల్ల అని ఆయన ఒక గొప్పగా ఒక కవిత్వం చెప్పాడు. మేమంతా అనుకుంటూ ఉంటాం, ఈ రోజున ఈ రాష్ట్రంలో కాదేది అనర్హం కేసులు పెట్టడానికి మంచి చెప్పిన, ప్రజలకు మేలు చేసిన, బుద్ధి చెప్పిన, లేక సద్విమర్శ చేసిన, చివరికి నిరసన చెప్పినా సరే, అసలు ఏమీ చెప్పకున్నా సరే వీళ్ళకి అడ్డం వస్తుంది అనుకుంటే, వీళ్ళ అధికారానికి అడ్డం వస్తుంది అనుకుంటే, వీళ్ళ యొక్క నిజ స్వరూపాలని, మీరు దేవతా వస్త్రాలు కట్టుకొని ఉన్నారనే వాస్తవాన్ని చెప్పినా సరే కేసులకి అర్హత ఉందని మీరు భావిస్తారు. కనుక ఏ విషయమైనా ఈ రాష్ట్రంలో కేసులు పెట్టడానికి అనర్హం కాదనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ నేను ఒక మంచి సూచన చేద్దాం అనుకుంటా ఉన్నా. సుమతి శతకాడు పాపం కొన్ని శతాబ్దాల కింద చెప్పాడు, మంచి ఆలోచన చేస్తే మంచిగా ఉంటుంది, బలం ఉందని నిగ్రహిస్తే, బలం ఉందని ఎక్కడికంటే అధికారం ఉందని ఎక్కడికంటే ప్రయాణం చేస్తే ప్రజలు దాన్ని చూస్తూరికే ఉన్నారు. ఓ పద్యం గుర్తుకొస్తుంది మరొకసారి లైన్లది, బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి ముందుకు పోతే కొసగుట మేళ, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కేని మిగతా పదాలు మంచిగా నాకు నచ్చవి, అవి వదిలేస్తూ ఉన్నా. సుమతి అని సుమతి శతకాలు చెప్తాడు. ప్రజల్ని మీరు ఆ విధంగా అనుకుంటా ఉన్నారు, మీరేమైనా చేయగలమనుకుంటా ఉన్నారు. ప్రజలు ఒక్కసారి వాళ్ళ అసంతృప్తి నుంచి అసహనానికి, అసహనం నుంచి కోపానికి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి చేసే పోరాటంలో అందరూ కూడా మట్టి కొట్టుకుపోతారు, గాలి కొట్టుకుపోతారని చెప్తూ ప్రజాస్వామ్యబద్ధంగా
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, అట్లాగే నిర్భయంగా మాట్లాడే ఒక హక్కుని మీరు కాపాడకపోయినా దాన్ని ధ్వంసం చేయొద్దని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.